హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు వీడియోలో అయితే మనమైతే తలకాయ షోర్మా అయితే చేసుకోబోతున్నాం. నేనైతే ఇక్కడైతే ఒక మేక తలకాయనైతే తీసుకొనేసేసి శుభ్రంగా వాళ్ళే కాల్చి వాళ్ళే కొట్టిచ్చేశారు. మనమైతే కర్రీ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే ఒక మేక తలకాయ మొత్తం అయితే తీసుకొనేసి శుభ్రంగా అయితే కడిగించేసాను, కొట్టిచ్చేసాను. అలాగే 2 టైమ్స్ అయితే ఫ్రెష్‌గానైతే కడుక్కున్నాను. మరి ఈ రోజు అయితే మనం ఈ తలకాయ షోర్మానైతే చేసుకోబోతున్నాం. చాలా చాలా హెల్తీకిన చాలా మంచిది. మనకైతే బొక్కలలోని గుజ్జు తగ్గినోళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే ఈ తలకాయ షోర్వా ఈ విధంగా పెట్టుకొని తలకాయ షోర్వా తిన్నారంటే వాళ్ళకి కూడా కొద్దిగా బొక్కలకైతే ఎనర్జీ అయితే వచ్చేస్తుంటుంది. మరి ఇక లేట్ చేయకుండా అయితే ఈ తలకాయ షోర్వాని ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ నేనైతే మొత్తం అయితే కుక్కర్లోనే చేస్తున్నాను. కుక్కర్ అయితే ఆల్రెడీ స్టవ్ పైన పెట్టేశాను. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసాను. ఒక టీ స్పూన్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసేయండి. అల్లం పేస్ట్ వేసి అయితే ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు అయితే వేసేయండి. వేసేసేసి ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడైతే ఒక 2 పెద్ద ఉల్లిపాయలు అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసేసి వేసేయండి. వేసేసేసి అలాగే ఇక్కడ ఒక అర టీ స్పూన్ పసుపు వేసేయండి. వేసేసేసి ఇప్పుడైతే బాగా కలిపేసేయండి. ఉల్లిపాయలు, మిరపకాయలు, అల్లం పేస్ట్ అన్నిటినీ బాగానైతే వేగేంత వరకు వేపుకోండి. ఉల్లిపాయలు, మిరపకాయలు ఈ మాత్రం వేగిన తర్వాత మనమైతే ముందుగానే కడిగి పెట్టుకున్నాం కదా తలకాయ బొక్కలైతే వేసేయండి. తలకాయ బొక్కలు వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. మీరు ఎక్కడైనా చూడొచ్చు, తలకాయ బొక్కలు అయితే ఎక్కువనైతే బాగా కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు, శరీర నొప్పులు ఉన్న వాళ్ళకైతే తినమని చెప్తుంటారు. మీరు ఈ విధంగా షోర్వా పెట్టుకున్నారంటే మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బొక్కలకు శరీరానికి బలాన్ని ఇస్తుంది. ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసేసి 1 నిమిషం అలా వదిలేసేయండి. 1 నిమిషం తర్వాతనైతే మూత తీసేసి ఒకసారి అయితే కలిపేసేయండి. నిమిషం అంటే నిమిషం అనే కాదు, 2-3 నిమిషాలు ఉంచినా పర్లేదు. ఇప్పుడు మనమైతే ఇందులోనైతే కారం అయితే వేసుకుందాం. నేను ఇక్కడ కారం అయితే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే ధనియాల పొడి అయితే 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే ఉప్పు అయితే రుచికి సరిపడనైతే ఉప్పు అయితే వేసుకోండి. వేసుకొనేసి ఒకసారి బాగానైతే కలిపేసేయండి. ఉప్పు, కారం, ధనియాల పొడి వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసి ఇందులోనే ఒక చిన్న బెల్లం ముక్కనైతే వేసేయండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూను మిరియాల పొడి అయితే వేసేయండి. అలాగే ఇందులోనే ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొనేసేసి బాగా పిసికేసేసి ఇందులోనైతే ఆ రసాన్ని అయితే పోసేయండి. పోసేసేసి మరోసారి అయితే కలిపేసేయండి. ఇప్పుడైతే స్టవ్ అయితే హైలో పెట్టేయండి. హైలో పెట్టేసేసి మూత పెట్టేసేసి ఒకసారి అయితే ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసేయండి. మనం అయితే తలకాయ కూర చేసేది షోర్వా కోసం కదా. ఇప్పుడైతే కావాల్సిన వాటర్ అయితే పోసేయండి. ఇక నేనైతే ఇక్కడైతే ఒక 500 ml వాటర్ అయితే పోస్తున్నాను. కావాలనుకుంటే మీరైతే ఎక్కువైనా పోసుకోవచ్చు, కూర ఎక్కువ ఉంటే. నేను ఇక్కడైతే మొత్తం అయితే కేజీన్నర కూర 500 ml వాటర్ అయితే పోస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసేయండి. కలిపేసేసేసి కుక్కర్కి అయితే మూత పెట్టేసేయాలి. కుక్కర్ మూత పెట్టేసేయండి. మూత పెట్టేసేసి స్టవ్ అయితే హైలో పెట్టేసేయండి. హైలో పెట్టేసేసి ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మరి ఈ 6 విజిల్స్ వచ్చే లోపు అయితే మీరైతే లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. చూసారు కదా, నాకైతే 6 విజిల్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడైతే మనం అయితే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసేసి కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా వెళ్ళిపోయే వరకు అయితే వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూశారు కదా, నేనైతే ఒక 6 విజిల్స్లోనే ఉడుకుతుందని అనుకున్నాను. కాకపోతే నాకైతే 10 విజిల్స్ వచ్చే వరకు ఉడకలేదు. చాలా టైం పట్టింది నాకైతే. ఒకవేళ మీరైతే ఈ విధంగానే మిగిలిన అలా ఉడకకుండా ఉందనుకోండి, ఉంటే మాత్రం మీరైతే మామిడాకు అయితే వేసేయండి. వేసేసి త్వరగా ఉడుకుతుంది. మరి మనమైతే కుక్కర్ మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం ఇవన్నీ సరిపోయినవి చూసుకోండి. సరిపోకపోతే సరి చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఇప్పుడు ఉడికించుకుంటే మనకు తలకాయ షోర్వా కూర అయితే రెడీ అయిపోయినట్టే. మరి ఈ తలకాయ షోర్వా కూర అయితే మరి ఎముకల్లో బలహీనత ఉన్న వాళ్ళు కానీ, ఎముకల బలాని కోసం కానీ మీరైతే ఈ తలకాయ షోర్వా కూరని ఈ విధంగా పెట్టుకొనేసి తిన్నారంటే మాత్రం చాలా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. మీరు కూడా అయితే ఒకసారి అయితే ఈ విధంగానైతే తప్పకుండానైతే తలకాయ కూరనైతే వండి చూడండి. మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ తలకాయ కూర రెసిపీ మీకు ఎలా అనిపించిందో వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనం అయితే దీన్ని అయితే వేరే గిన్నెలోకి అయితే తీసుకుందాం.